మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత మేము అమలు చేస్తామని చెప్పాం. మీరు చూస్తే వాళ్ళు నన్ను అడిగారు మేనిఫెస్టోలో పెడితే బాగుంటుందని. వాళ్ళకి ఒకటే చెప్పా, మేనిఫెస్టో మేము చాలా స్పష్టంగా సూపర్ 6 అనుకున్నాం. ఒక 2-3 జనసేన వాళ్ళు ఇచ్చింది మేము దాంట్లో పొందుపరుస్తాం, అంతవరకే తప్ప అదనంగా చేయట్లేదు ఈసారి. కానీ గతంలో అంగన్వాడీ టీచర్లు జీతం పెంచుతామని తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో పెట్టలేదు, అయినా కూడా వాళ్ళ జీతం పెంచాం. సో 2014 నుంచి 2019 వరకు నేను ఎవరు గురించి అయితే నేను మాట్లాడాను, వాళ్ళందరూ జీతాలు పెంచింది తెలుగుదేశం ప్రభుత్వం. అదేవిధంగా రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పనిసరిగా వాళ్ళని ఆదుకుంటామని నేనే స్వయంగా వాళ్ళని కలిసి హామీ ఇస్తాం జరిగింది. అది క్యాండిడేట్ టు క్యాండిడేట్ తెలుగుదేశం పార్టీ మా జాతీయ అధ్యక్షులు వారు నిర్ణయిస్తారు. అది క్యాండిడేట్ టు క్యాండిడేట్ ఉంటుంది. మాకు కూడా ప్రతివ్యూహం ఉంటుంది కదా. అంటే ఇదొక కొత్త ఫ్యాషన్గా మొదలైందండి. కరెక్ట్గా ఎన్నికల ముందల ప్రతిపక్ష పార్టీలపైన బురద చల్లుతాం, ఉంది లేనట్టు చూపిస్తాం, సినిమాలు వేస్తాం. ఇది చూస్తే ఈ సినిమాకి అయ్యే బడ్జెట్ మొత్తం ఏకంగా సైకో జగన్ నుంచి వస్తుంది, ప్రతి రూపాయి వస్తుంది. ఇప్పటికీ ప్రొడ్యూసర్ గారు, డైరెక్టర్ గారు ఐ థింక్ 2-3 సార్లు కలిసినట్టున్నారు జగన్. నిన్న మీరు చూస్తే ఆయన తరపున, అంటే రామ్ గోపాల్ వర్మ గారి తరపున పోరాడిన న్యాయ పోరాటం చేస్తున్న లాయర్ నిరంజన్ రెడ్డి గారు, ఆయన ఎవరండి? వైకాపా రాజ్యసభ సభ్యుడు. సో తెలంగాణ హైకోర్టులో, లోకల్ కోర్టులో నిరంజన్ రెడ్డి వెళ్ళి ఆయన రామ్ గోపాల్ వర్మ తరపున పోరాడుతున్నాడు, న్యాయ పోరాటం చేస్తున్నాడు అంటే దాని అర్థం ఏంటి? దీని వెనకాల ఎవరున్నట్టు? ప్రభుత్వం. ఎస్, మాకున్న రైట్స్, రాజ్యాంగం మాకు రైట్స్ ఇచ్చింది, అది మేము కాపాడాలని కోర్టుని ఆశ్రయించాం. నిజంగానే సినిమా తీయాలంటే హూ కిల్డ్ బాబాయ్ తీయచ్చు, కోడి కత్తి పైన తీయచ్చు, ప్యాలెస్లో జరుగుతున్న అవినీతి పైన తీయచ్చు, లేదంటే ప్యాలెస్ కుట్రల పైన తీయచ్చు. అది చేయకుండా లేనిది ఉన్నట్టు చూపిస్తే తప్పనిసరిగా మేము పోరాడతాం. మాకు రాజ్యాంగం కొన్ని హక్కులు కల్పించింది, ఆ హక్కులనే కాపాడాల్సిన బాధ్యత కోర్టుల పైన కూడా ఉన్నాయి. ఏం క్వశ్చన్స్ లేవా? నేను సెన్సార్ బోర్డు స్టేట్కి రాశాను, సెంట్రల్ సెన్సార్ బోర్డు కూడా రాశాను, కానీ వాళ్ళు మేము రాసింది పట్టించుకోలేదు. అందుకే మేము కోర్టుని ఆశ్రయించాం. జనవరి 11 వరకు మళ్ళీ స్టే చేశారు, 11th మళ్ళీ వింటానని కోర్టు చెప్పింది. ఈ లోపల వీళ్ళు ఏం చేస్తారో చేయండి, వీఆర్ రెడీ ఫర్ ఇట్, విల్ ఫేస్ ఇట్.